ఆయన అక్కడే పుట్టారు, అదే ఊళ్ళో పెరిగారు కూడా. తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డారు. తాను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో తనకు తోచిన సహకారం అందిస్తున్నారు. గుడి బడి ఒక్కటేమిటి, ఊరి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒక రీతిలో సహకారం అందిస్తూనే ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి బాగు కోసం సాయం చేస్తున్నారు సీతారాం రెడ్డి. వృత్తిరీత్యా ఆయన కాంట్రాక్టర్. జీవితంలో బాగా స్థిరపడ్డారు. తన ఎదుగుదలకు ఊతమిచ్చిన ఊరికి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అందుకోసం గ్రామస్తుల అవసరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఊరికి కావలసిన సదుపాయాలు కల్పిస్తూ కన్న ఊరి రుణం తీర్చుకుంటున్న ఆదర్శమూర్తి నామిరెడ్డి సీతారాం రెడ్డి. తాను చిన్నతనంలో ఆడుకున్న ఊరి అవసరాల్ని తీర్చడం కోసం సకుటుంబంగా నడుం బిగించారు. మొదట గ్రామంలో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించడమే కాకుండా కొత్తగా 1,50,00,000 రూపాయలకు పైగా వ్యయంతో సొంతంగా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. మా గ్రామాన్ని అభివృద్ధి పరచాలని, అందరికీ అందుబాటులో దేవాలయాలు ఉండాలని, భక్తిపరంగా ఊరు ఎదగాలని, మంచి జరగాలనే ఉద్దేశంతో గుడి కట్టడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి దాదాపు 1000 యార్డ్స్ మా సొంత భూమిలో, తోట భూమిలో నిర్మించడం జరిగింది. దాంట్లో ఇంకా దానికి కావాల్సిన సదుపాయాలు చాలా చేశాము. రోడ్ సర్వీస్ ఇవాళ కూడా చేస్తున్నాం పూర్తిగా. ఇది కాక గ్రామంలో ఆంజనేయ స్వామి కూడా ఊరికి అవతల ఉండేది. అది పూర్తిగా శిథిలమైపోయి ఒక విగ్రహం మిగిలితే దాన్ని కూడా పునఃప్రతిష్ఠ చేసి మా నామిరెడ్డి ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా పూర్తిగా దాన్ని నిర్మించి కొత్త గుడి కట్టడం, దాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి కూడా పూర్తిగా మా నామిరెడ్డి ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా కట్టడం జరిగింది. జమ్మళ్ళపల్లి గ్రామంలో భక్తులు చాలా మంది ఉన్నా కూడా సరైన దేవాలయం లేకపోతుండే. పురాతన ఆంజనేయ స్వామి గుడిని కూడా ఈ మా ఊరి బిడ్డ సీతారాం రెడ్డి గారు తన సొంత ఖర్చుతో కట్టడం జరిగింది. అట్లాగే జమ్మళ్ళపల్లిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా గత సంవత్సరం జూన్ 12, 13, 14లో వెంకటేశ్వర గుడిని నిర్మించి విద్యాప్రతిష్ఠ చేయడం జరిగింది. సుమారు 1,20,00,000 అంచనాతోటి తన సొంత భూమిలో జమాలపల్లి అంటే మానుకోట నర్సంపేట ప్రధానానికి పక్కనే 18 ఎకరాల అటువంటి తన సొంత స్థలంలో ఒక 6 గుంటలు కేటాయించి గుడి కట్టడం జరిగింది. ఈ ఆలయం గత సంవత్సరం జూన్ 14 తేదీ రోజు స్థాపించడం జరిగింది. ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత నుండి కూడా అర్చక స్వామిగా ఈ సంవత్సరం నుండి కూడా నిర్వహణ బాధ్యతలు చేయడం జరుగుతూ ఉంది. ఆ నామిరెడ్డి సీతారాం రెడ్డి గారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా మన గ్రామాన్ని విడకుండా ఆ గ్రామాన్ని అభివృద్ధి కోసం తమ ముందు సహాయంగా, తమ ముందు ఆలోచన విధానంతో 1 కోటిన్నరతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఎంతో వైభవంగా ఈ ఆలయ నిర్మాణం కూడా దొరవారు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఊళ్ళో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా పూర్తి ఆయన ఆధీనంలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని జమండ్లపల్లికి చెందిన నామిరెడ్డి సీతారాం రెడ్డి కుటుంబం వ్యాపార రీత్యా హన్మకొండలో స్థిరపడి ఆర్థికంగా బలపడ్డారు. పుట్టిన ఊరుకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించారు. భార్య హమేంద్రాదేవితో కలిసి ఊరి వాళ్ల అవసరాల్ని తీరుస్తున్నారు సీతారాం రెడ్డి. ఆలయ పునరుద్ధరణ తర్వాత తమ ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. జమాండ్లపల్లిలో ఈ అద్భుత ఆలయ నిర్మాణం కోసం తన సొంత స్థలం కేటాయించారు. దేవాలయంలో నిత్య ధూపదీప నైవేద్యాలతో పాటు ఆలయ నిర్వహణకు అవసరమైన ఖర్చులను కూడా భరిస్తున్నారు. ఇంకా నామిరెడ్డి జాయింట్ ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చేయడానికి సిద్ధంగా ఉండి ఊళ్ళో కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా పెద్ద గ్రామాల తీసుకొని ఆ గ్రామ అభివృద్ధికి
అన్ని విధాలా మేము పట్టుబడుతున్నాము నామినేషన్ ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము మాకు ఇంతకుముందు గతంలో జామలపల్లి ఊర్లో పాత ఆంజనేయ గుడి మాత్రమే ఉండేది, కృష్ణస్వామి గుడి లేకుంటుండే. మాకు ఒక జామలపల్లిలో 1000 కుటుంబాలు ఉంటాయి. ఇంతకుముందు గతంలో మాకు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అయితే అనంతరం కానీ మోబాద్ కానీ అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మా జామలపల్లి గ్రామంలో ఆయన సొంత ఖర్చులతో 1.5 ఖర్చుతో 18 ఎకరాల స్థలంలో ఆయన సొంత స్థలంలో గుడి నిర్మించడం జరిగింది. మా ఊరి వాళ్ళకు ఫస్ట్ గుడి లేకపోయేది, అందరూ భక్తులంతా అనంతరం కానీ తిరుపతి అట్లా వెళ్ళేది. అట్లాంటి ద్వారా గుర్తించి గుడి మా సొంతం ఖర్చుతో సొంతం భూమిలోనే ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. అందుకు నామిరెడ్డి సీతారామరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఊరి ప్రజలు మంచి చేయాలని, అందరికీ చేకూర్చాలని గుడి దగ్గరలో కట్టించి గిఫ్ట్గా ఊరి వాళ్ళకు అప్పగించారు. భక్తులు దూరం వెళ్ళకుండా ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ప్రతిదినం వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకు నామిరెడ్డి సీతారామరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జమాన్లపల్లి గ్రామ కష్టాలు ఆయనకు తెలుసు. తన చిన్నతనంలో ఎదుర్కొన్న గ్రామ పరిస్థితులను మార్చి గ్రామస్తుల అవసరాల్ని తీరుస్తున్నారు. మహబూబాబాద్ ప్రధాన రహదారిపై నిత్యం యాక్సిడెంట్స్ అవుతుండటంతో యువతకు అవగాహన కల్పించడంలో గ్రామస్తుల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. యువతలో క్రీడాశక్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారు. పలు సందర్భాల్లో జమాన్లపల్లి గ్రామానికి రక్షణ లేకుండా పోవడంతో గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యను పరిష్కరించడానికి స్థానిక పోలీసుల సూచనల మేరకు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సర్కారు బడి పరిస్థితి మార్చడానికి అవసరమైన మరమ్మతులు చేయించారు. అంతేకాకుండా విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఆర్ఓ ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా ఒకటేంటి, సీతారామరెడ్డి సహకారంతో గ్రామాన్ని పలు రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని గ్రామస్తులు చెప్తున్నారు. బ్రాహ్మణులు కానీ దేనికైనా పూజలు కానీ మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. దానికి కానీ ప్రజలు కూడా వచ్చి రిసీవ్ చేసుకొని గత సంవత్సరం నుంచి ఓపెన్ అయిన తర్వాత పూజలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా జూలై 2 నాడు మొదటి సంవత్సరము కంప్లీట్ అయిన సందర్భంగా మళ్ళీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరపబోతున్నాం. అప్పుడు ఊరి ప్రజలంతా పాల్గొంటారు దాంట్లో. ఈ విధంగా కాకుండా అక్కడ ఉన్న యూత్ కొరకు కూడా వాళ్ళు భక్తి భావంతో పాటు మిగతా క్రీడా కార్యక్రమం కూడా జరపాలని, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, మంచి విజ్ఞతతో ఉండాలంటే క్రీడలు కూడా ముఖ్యమనే ఉద్దేశంతో వాళ్ళకు టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. కన్న ఊరి రుణం తీర్చుకోవడం కోసం ఊరి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పనిలో తన భాగస్వామ్యం ఉండేలా కృషి చేస్తున్నారు సీతారామరెడ్డి దంపతులు. ఏదేమైనా తాము చేస్తున్న సేవలో ఇలాంటి ప్రచారాన్ని కోరుకోకుండా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా పల్లె సేవలో పునీతమవుతున్న సీతారామరెడ్డి లాంటి వారి సేవా నిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.